అందరికీ నమస్కారం. నేను మీ కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ సిఐ, రాజమండ్రి. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మరి అకాల మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి మరి పోస్ట్ మార్టం సర్టిఫికెట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుంది. దాన్ని మరి నేను ఆ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ని వెరిఫై చేశా. మరి ఏంటి అందరూ నేనేమో ఇది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అని నాకున్న పరిజ్ఞానంతో నేను చెప్పడం జరిగింది. కానీ 99 మంది, 199 మంది కూడా ఇది హత్య అని చెప్తున్నారు. ఒకవేళ నేనేమన్నా పొరపాటు పడ్డానా? నా ఇన్వెస్టిగేషన్లో అంటే నాకున్న అనుభవంలో నేనేం పెద్ద ఎక్స్పర్ట్ని కాదు, మేధావిని కాదు కదా. ఒకవేళ ఏమన్నా నేను పొరపాటుని ఊహించానా అని అనుకుని ఈ పోస్ట్ మార్టం సర్టిఫికెటు ఒకసారి నేను చూడటం జరిగింది. అయితే ఈ పోస్ట్ మార్టం సర్టిఫికెటు మరి 3 డాక్టర్స్ చేశారు. అది టీమ్ ఆఫ్ డాక్టర్స్, అందులోనూ ప్రొఫెసర్స్, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్స్ ఎవరో చేసినట్టున్నారు వాళ్ళు. అయితే మరి నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో, అంటే నేను చాలా కేసులు ఇన్వెస్టిగేషన్ చేశాను. మర్డర్ కేసులు కానీ, లేకపోతే సూసైడ్ కేసులు కానీ, యాక్సిడెంట్ కేసులు కానీ, లేకపోతే రోడ్ యాక్సిడెంట్ కేసులు కానీ చాలా చూశాను నేను. అలాగే పోస్ట్ మార్టం సర్టిఫికేట్స్ కూడా నేను చాలా చదివి ఉంటాను. నాకున్న పరిజ్ఞానంలో మరి నేను మొత్తం పోస్ట్ మార్టం సర్టిఫికేట్ అంతా చదివాను. నేను గతంలో చూసిన పోస్ట్ మార్టం సర్టిఫికేట్లు అన్నీ కూడా పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ గారు, ఎవరైతే ఆటోప్సీ చేశారో డాక్టర్ గారు, ఆ బాడీ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఎక్స్టర్నల్ ఇంజరీసు, ఇంటర్నల్ ఇంజరీసు, తర్వాత ఇంటర్నల్ ఆర్గన్స్, స్టమక్, లంగ్స్, ఇవన్నీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడైనా ఫాల్ట్ ఉంటే, లేకపోతే ఎక్కడైనా ఇన్క్రిమినేటివ్ అంటే సపోజ్ ఇంజరీస్ కానీ లేకపోతే ఏదైనా ఉంటే మాత్రమే దాన్ని చెప్తారు, దాన్ని పాయింట్అవుట్ చేసి రాస్తారు. కానీ మరి ఈ పోస్ట్ మార్టం సర్టిఫికెట్లో మరి కన్ఫ్యూజన్గా లేవు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గాల్ బ్లాడర్లో స్టోన్స్ లేవు, కిడ్నీస్లో స్టోన్స్ లేవు, అలాగా లేవు అనేది ఎక్కువ రాశారు. ఉన్న వాటికి మాత్రమే మరి యాక్చువల్గా అయితే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ వాళ్ళు ఏదైతే నోటీస్ చేశారో అవి మాత్రమే రాయాలి. మరి లేవు అని రాయటంలో వారి అంతర్యం ఏమిటో నాకైతే అర్థం అవ్వట్లేదు. అంటే మొట్టమొదటి నుంచి ఇది అంటే హోమ్సైడ్ కాదు అని చెప్పడం కోసమని ఇవన్నీ లేవు అని రాసుకొచ్చారా ఏంటో మరి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అప్పుడు ఈ పోస్ట్ మార్టం జరిగేటప్పటికే ఇది హత్య, రోడ్డు ప్రమాదం కాదు అని విపరీతమైన యాజిటేషన్ జరుగుతుంది. అయితే ఇందులో మరి విచిత్రమైనది ఏంటంటే, ఇది కొంచెం అండర్లైన్ చేసుకోండి అందరూ, ఇది కొద్దిగా అండర్లైన్ చేసుకోండి అందరూ. ఇందులో ఇంటర్నల్ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి అందులో ఒక చోట రాశారు, an odor like alcohol is not apparent in the body cavities అని ఉంది. మళ్ళీ చదువుతున్నాను, an odor like alcohol is not apparent in the body cavities. నెక్స్ట్ గాల్ బ్లాడర్ దగ్గరికి వస్తేలోకి there is no suspicious odor like alcohol in the stomach అని రాశారు. అంటే ఇది నోట్ చేసుకోండి కొంచెం. మరి ఇందులో బహుశా మరి ఓపెన్ చేసిన తర్వాత డాక్టర్స్కి మరి వారందరూ చెప్పిన దాని ప్రకారం పోలీసు వారు కానీ లేకపోతే మీడియా వారు కానీ చెప్పిన దాని ప్రకారం
మార్నింగ్ బయలుదేరి నుంచి 11:30కు బయలుదేరిన దగ్గర నుంచి ఆయన ఎక్కడో హైదరాబాద్లో మరి 6 బాటిల్స్ కొన్నాడు, కోదాడలో కొన్ని బాటిల్స్ కొన్నాడు, ఏలూరులో కొన్ని బాటిల్స్ కొన్నాడు. మరి ఎంత తాగుతూనే వచ్చాడు. మరి ఈ తాగిందంతా ఏమైనట్టు? మరి వాసన ఏదైనా లేకుండా ఎందుకు ఉంటుంది? తాగింది లిక్కర్ తాగింది వాసన లేకుండా ఎందుకు ఉంటుంది? సరే, మనం డిస్కషన్ అంతే. జనరల్గా నేనేం పెద్ద ఎక్స్పర్ట్ని కాదు. అందులోనూ అనుమానం క్రియేట్ చేయడం అసలే కాదు. ఇందులో ఉన్నదాన్నే నేను మాట్లాడుతున్నాను. మరి ఎంత లిక్కర్ తాగిన ఆయనకి మరి స్టమక్లో ఫ్లూయిడ్ 120 ml ఫ్లూయిడ్ ఎంతో ప్రిజర్వ్ చేశారు. మరి దాంట్లో కూడా వాసన రాలేదు, స్టమక్ కంటెంట్స్లో వాసన రాలేదు, లేకపోతే బాడీ క్యావిటీస్లో ఎక్కడ కూడా ఆల్కహాల్ స్మెల్ ఏం రాలేదు వాళ్ళకి. సరే, మరి ఇక అది అన్ఫార్చునేట్గా మరి ఫార్చునేట్లీ అనొచ్చో అన్ఫార్చునేట్లీ అనొచ్చో, మరి ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళిన తర్వాత ఎస్పెషల్లీ విసేరా పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ విసేరా ప్రిజర్వ్ చేసి దాంట్లో వాళ్ళు టు వెరిఫై ది పాయిజనస్ అండ్ ఆల్కహాల్ అని రాశారు దాంట్లో. మరి గతంలో నేను ఎప్పుడు ఈ పిఎం సర్టిఫికెట్లో ఏ పోస్ట్ మార్టం సర్టిఫికెట్లో కూడా ఆల్కహాల్ గురించి ఎక్కువ రాయరు. మరి ఇది ప్రింటెడ్ మెటీరియలే, ఆ మ్యాటర్ కూడా ప్రింటెడ్ మ్యాటరే అనుకుంటాను. మరి ఎందుకు అలా రాశారో నాకు తెలీదు. మరి లీగల్గా మరి మెడికో లీగల్గా కూడా ఆలోచిస్తే ఒకవేళ డిసీజ్డ్ సపోజ్ ఇదే సరే, ఈ కేసు సరే, వేరే మర్డర్ కేసులు కానీ ఏదైనా కేసులో లేదు, ఒక యాక్సిడెంట్ కేసుల్లో ఈ ఆల్కహాల్ గురించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. దాంట్లో గతంలో ఎప్పుడు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. మరి ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్లోనే మీరు ప్రిజర్వ్ చేసిన విసేరాన్ని అది ఎగ్జామినేషన్కి పంపడంలోనే మీరు అడుగుతున్నారు పాయిజన్ ఆర్ ఆల్కహాల్ అని అడుగుతున్నారు. మరి ఆల్కహాల్ అడగాల్సిన పనే వచ్చింది. మరి నాకున్న అనుభవంలో నేను ఎప్పుడూ వినలేదు. గతంలో ఎప్పుడు పోస్ట్ మార్టం సర్టిఫికెట్లో ఇలాగ ఆల్కహాల్ గురించి ఎప్పుడు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఒకవేళ డిసీజ్డ్ స్టమక్లో ఆల్కహాల్ ఉంది అని అంటే మరి సపోజ్ ఇన్సూరెన్స్లు చాలా వరకు ఎగ్గొట్టడానికి అవుతుంది. ఇన్సూరెన్స్ ఇదే కాదు చెప్పి ఇన్సూరెన్స్లు ఇవ్వరు. వేరే కేసులో, యాక్సిడెంట్స్ కేసులో కానీ వేరే కేసులో ఈ ఆల్కహాల్ ఉంది కాబట్టి దాని పర్సంటేజ్ అన్నా తగ్గిపోతే టోటల్గా అవాయిడ్ చేయడానికన్నా ప్రయత్నిస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. మరి ఇది లీగల్ అడ్వైజర్స్, పోలీస్ లీగల్ అడ్వైజర్స్ మరి ప్రొఫార్మాని ఒకసారి చూస్తే మంచిదేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ప్రింటెడ్ ఫార్మెటే, విసేరా పంపేటప్పుడు ప్రింటెడ్ ఫార్మెటే. అది ఉందా లేదా, ఉంటే వాళ్ళే చెప్తారు కదా. ముందుగానే ఆల్కహాల్ గురించి వీళ్ళు అడగడం అనేది, మరి నేను గతంలో చాలా పిఎం సర్టిఫికెట్లు చూశాను. కాకినాడ జీజీహెచ్ రంగరాయ మెడికల్ కాలేజీ మా ప్రొఫెసర్స్ ఆటోప్సీ చేసిన తర్వాత ఆ ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్లో ఆల్కహాల్ అని ఎక్కడ మరి ఉండదు. మరి రాజమండ్రి జీజీహెచ్లో మరి ఇది ఇలాగ ఎందుకు వచ్చిందో, లేకపోతే ఒకవేళ ఫార్మేట్ మార్చారో లేదో నాకు తెలియదు. అది అయితే ఇందులో ఆ ప్రిజర్వ్ చేసిన విసేరా పాయిజన్ గురించి ప్లస్ ఆల్కహాల్ గురించి అని చెప్పి ప్రిజర్వ్ చేసామని చెప్తున్నారు దాంట్లో. సరే, ఇది మరి తేల్చాల్సిన విషయం. పోలీసు, లీగల్ అంతా మరి హైయర్ అథారిటీస్ ఎవరన్నా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీని గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఏదైనా కేసుల్లో ఇది ఒక మైనస్ అవుతుంది. ఎక్యూజ్డ్కి బెనిఫిట్ ఆఫ్ డౌటో లేకపోతే ఎక్యూజ్డ్కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిసీజ్డ్ లిక్కర్ ఆల్కహాల్ ఉంది అని అనుకుంటే అది మరి ఎక్యూజ్డ్కి బెనిఫిట్ అవ్వటే అవకాశం ఎక్కువ ఉంటుంది మరి నాకున్న నాలెడ్జ్లో. మరి అది ఎందుకు ఆ కాలం పెట్టారో, మరి ప్రింటెడ్ ఫార్మ్లోనే ఉంది ఆ కాలం, మరి ఎందుకు పెట్టారో నాకైతే అర్థం అవ్వలేదు. సరే, ఇక క్రైస్తవులు సామాన్య మానవులందరూ కూడా ఇది హత్య అని అంటున్నారు. ఈ హత్య కాదు అని మరి పోలీసులు
సరిగా మరి నాకైతే సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారేమో అని అనిపించింది. ఎందుకంటే ఇందులో ఫైనల్ ఒపీనియన్ ఇచ్చారు. పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్లో ఫైనల్ ఒపీనియన్ ఇచ్చారు. దాంట్లో ది డెత్ కాజ్డ్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ అదర్ మల్టిపుల్ ఇంజరీస్ అసోసియేటెడ్ విత్ కన్జంప్షన్ ఆఫ్ ఎథైల్ ఆల్కహాల్ అని ఇచ్చారు. మరి ఇందాక మనం చెప్పిన దాంట్లో స్టమక్లో కానీ బాడీ క్యావిటీస్లో కానీ ఎక్కడ ఆల్కహాల్ స్మెల్ ఎక్కడ లేదు అని ఇందాక డాక్టర్స్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు, పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ చేసినప్పుడు ప్రిలిమినరీ రిపోర్ట్లో రాశారు. మరి దాంట్లో మరి అది ఎలా వచ్చిందో నాకైతే తెలీదు. ఒకవేళ మనకు తెలియకోకుండా ఏమైనా ఉంటుందేమో. నేను అంత అంత జ్ఞానమైనోడు కాదు, సైంటిఫిక్గా కానీ మెడికల్గా కానీ. మరి ఎవరైనా మేధావులు ఉంటే దీంట్లో ఒకసారి ఆలోచించి ఇది ఎంతవరకు సాధ్యం అనేది మీరు ఒకసారి ఆలోచించి చెప్పాలి. తర్వాత ఇంకా కన్ఫ్యూజన్ ఏంటంటే పోస్ట్ మార్టం సర్టిఫికెట్లో 18 గాయాలు రాశారు. దాంట్లో 18 గాయాలు రాశారు. 1 నుంచి 5 వరకు కూడా ముఖం మీద జరిగిన గాయాలు, ఫ్రాక్చర్స్ అన్నీ. అంటే గడ్డం కానీ, పైన అప్పర్ జా కానీ, లోయర్ జా కానీ, బొగ్గ కింద ఉన్న దుమ్ము కానీ, లేకపోతే ఫోర్ హెడ్లో కంట్యూజన్ కానీ, తర్వాత ఐబ్రో మీద కంట్యూజన్ కానీ, ఇవన్నీ. తర్వాత నెక్ మీద చిన్న చిన్న గాయాలు కూడా ఉన్నాయి. అవి ఓన్లీ ఫేస్ మీద ఉన్నాయి. మరి ఈ ముగ్గురు డాక్టర్స్ మరి కన్ఫ్యూజన్ ఎక్కడ క్రియేట్ అవుతుందంటే, అందరికీ కన్ఫ్యూజన్ ఎక్కడ క్రియేట్ అయిందంటే హెడ్ ఇంజరీ అని రాశారు. దీంట్లో చెప్పారు పోలీస్ ఆఫీసర్స్ కూడా, ఇది కారణం హెడ్ ఇంజరీ అని పోలీస్ ఆఫీసర్స్ కూడా చెప్పారు. అలాగే ఈ పోస్ట్ మార్టం సర్టిఫికెట్లో కూడా హెడ్ ఇంజరీ అని రాశారు. అసలు హెడ్ ఇంజరీ ఎక్కడుంది దీంట్లో? నాకైతే మరి నాకున్న పరిజ్ఞానంలో నాకు ఎక్కడ హెడ్ ఇంజరీ ఉన్నట్టు నాకేం కనిపించలే పోస్ట్ మార్టం సర్టిఫికేట్లో. ఓన్లీ ఫేస్ మీద ఉన్నాయి. అంటే ఒకవేళ మొత్తం ఫేసు ఇవన్నీ కలిపి హెడ్ అనుకుంటారా, లేకపోతే టోటల్గా హెడ్ ఇంజరీ అంటే మరి నాకైతే తెలీదు. కొన్ని మరి ఏమన్నా లోపల స్కాల్ప్ ఏమన్నా ఫ్రాక్చర్ అయిందేమో, అది కూడా నాకు అంత ఐడియా లేదు. కాకపోతే ఎప్పుడైతే హెడ్ ఇంజరీ అన్నారో మరి ఈ పోస్ట్ మార్టం సర్టిఫికేట్లో ఎక్కడ క్లియర్గా హెడ్ ఇంజరీ అనేది, హెడ్ అనేది ఎక్కడ కనబడలేదు. హెడ్ ఇంజరీ అనేది ఎక్కడ కనబడలే. కాబట్టి మరి ఏమన్నా స్కాల్ప్ ఏమైనా ఫ్రాక్చర్ అయిందేమో తెలియదు. మరి అది కూడా అయి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే విచిత్రంగా కన్జంప్షన్ ఆఫ్ ఎథైల్ ఆల్కహాల్ అన్నారు. హెడ్ ఇంజరీ అండ్ అదర్ మల్టిపుల్ ఇంజరీస్ అసోసియేటెడ్ విత్ కన్జంప్షన్ ఆఫ్ ఎథైల్ ఆల్కహాల్ అన్నారు. అక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది, అనుమానం స్టార్ట్ అయింది అందరికీ అక్కడే. ఎందుకంటే నేను మొట్టమొదటిసారిగా ఇది సెల్ఫ్ యాక్సిడెంటల్గా జరిగిన అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్లో ఉన్న రోడ్డు మార్జిన్లో ఉన్న కంకర వల్ల అది స్కిడ్ అయిపోయి యాక్సిడెంట్ జరగడం వల్ల ఆ బండి ఆయన మీద పడిపోవడం వల్ల జరిగిన ఇంజరీస్ వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అని మొట్టమొదటి నేను అందరికన్నా ముందు చెప్పడం జరిగింది. అయితే మరి నేను పెద్ద మేధావిని కాదు, నాకున్న అనుభవంతో ఏదో అప్పుడు ఎవరో అడిగితే ప్రజలంతా కన్ఫ్యూజన్లో ఉన్నారు, మీరేమన్నా చెప్పండి సార్ అంటే నాకు తోచింది ఏంటి నాకున్న అనుభవంలో నేను చెప్పా. నేను కూడా చాలా కేసులు ఇన్వెస్టిగేషన్ చేశాను కాబట్టి ఆ అనుభవంతో చెప్పాను నేను. అయితే మరి పోలీస్ ఆఫీసర్స్ ఫైనలైజ్ చేసి కూడా అది కూడా చేసి వారు కూడా అదే తేల్చి చెప్పారు. అయితే అది అక్కడ డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు 70 కిలోమీటర్స్ వాళ్ళు మ్యాక్సిమమ్ క్యాలిక్యులేట్ చేసుకున్నారు. గంటకి 70 కిలోమీటర్ల వేగం అని క్యాలిక్యులేట్ చేసుకున్నారు. కానీ అంటే సోషల్ మీడియాలో వస్తున్నది ఏంటంటే వారు కేశవ హాస్పిటల్ దగ్గర నుంచి ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్కి లెక్కేసుకుంటే
ఆ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి లెక్కేసుకుంటే 70 కిలోమీటర్స్ కాదు, కనీసం 40 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్తే అంత టైం తీసుకుంటారు అని ఒక విధమైన నెటిజన్ల మేధావి నెటిజన్లు చెప్తున్నారు. అది మరి అంటే నిజంగా వారు చెప్పేది కూడా మనం క్రైటీరియా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ లెక్క వాళ్ళకు ఉంటుంది కదా. మామూలుగా మన సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు చాలామంది మేధావులు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే కేశవ హాస్పిటల్ దగ్గర ఉన్న టైంకి తర్వాత ఇక్కడ ఉన్న టైంకి క్యాలిక్యులేషన్ చేసుకుంటే పోలీసు వారు చెప్తున్నట్టుగా 70 కిలోమీటర్ల స్పీడ్లో లేదు, ఇంకా తక్కువలోనే ఉన్నది అని చెప్పారు. తర్వాత మరి ఫారెన్సిక్ ప్రొఫెసర్స్, వాళ్ళ ఫారెన్సిక్ సైన్స్ ప్రొఫెసర్స్ వాళ్ళందరూ వచ్చి దాన్ని ఫిజికల్గా దాన్ని అంత వెరిఫై చేసి 70 కిలోమీటర్స్ ఉంది కాబట్టి అర్ధచంద్రాకారంలో ఉన్న అది ఫోర్త్ గేర్లో ఉంది కాబట్టి ఆ బండి స్పీడ్గా పైకి వెళ్ళిపోయి ఎగిరి ఆయన మీద పడిపోయింది అని చెప్పి వారు చెప్పడంతో మరి కొంతమంది దాని దగ్గర కూడా కొంచెం అనుమానిస్తున్నారు. ప్రజలందరూ దాని దగ్గర కూడా అనుమానించడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఎగిరితే అంత స్ట్రైట్గా అలా పడుతుంది, ఎగిరితే హ్యాండిల్ ఇటువైపున రావాలి, లేదంటే పక్కన పడాలి, డైరెక్ట్గా ఎలా పడుతుంది. అదొక అనుమానం అందరికీ. ఎందుకంటే అనుమానిస్తున్నారు కాబట్టి అందరూ అనుమానంగానే చెప్తున్నారు. తర్వాత ఇదంతా మరి అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి అనుమానం ఎక్కడొస్తుంది అని చెప్పడం కోసం నేను వివరించడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత చాలామంది అడిగిన ప్రశ్నలు ఏంటంటే మొట్టమొదటి రోజునే మరి సరే యాక్సిడెంట్ జరిగింది, ఆయన సెల్ఫ్ యాక్సిడెంటే జరిగింది, ఆయన బండి కింద ఉన్నారు, బండి కింద ఉండగా మరి ఆ ఇంజిన్లోనూ మరి కాళ్ళకు ఉండే గార్డు దగ్గర అదంతా రక్తంతో సడిపోయింది కదా, అది ఎందుకు తడిచింది అని చాలామంది క్వశ్చన్ వేశారు. ఎందుకంటే బండి మీద ఉండగానే కొట్టారు కాబట్టే ఆ రక్తం అంతా ఆ గార్డు మీద ప్లస్ ఇంజిన్ మీద పడింది అని ఒక విధమైన కంక్లూజన్ చాలామంది చెప్పేశారు. కానీ దానికి నేను చెప్పిన వీడియోలో దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. కాకపోతే పోలీసు వారు దాన్ని సరైన ఎక్స్ప్లెనేషన్ చెప్పలేకపోతున్నారు. అంటే మీడియా వాళ్ళు సరిగా అడగలేకపోతున్నారు, వారికి సరిగా వివరణ కూడా తెలియట్లే. మీడియా వారు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు, పోలీసు వారు కూడా సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారనే చెప్పాలి మీడియాలో. ఇంకొక విషయం ఏంటంటే ఛాతీ మీద ఫుట్ ప్రింట్ ఉంది కాబట్టి ఆయన కింద పడుకున్న పడేసి ఆయన మీద కాలేసి ఆయన ఏదో దేంతోనో గొడ్డల లాంటి దాంతోనో కత్తి లాంటి దాంతోనో నరికేశారు అని ఒక విధమైన అనుమానం వ్యక్తం చేయడం చాలామంది చేస్తున్నారు. మరి ఆ ఫుట్ ప్రింట్ దాని గురించి కూడా నేను గతంలో చెప్పిన వీడియోలో నేను క్లారిఫికేషన్ ఇచ్చా. దాన్ని కూడా అనుమానించాల్సిన పని లేదు. అయితే ఇక్కడ అనుమానం ప్రజలందరికీ, క్రైస్తవులందరికీ కానీ, నాయకులకు కానీ, కొంతమంది అడ్వకేట్స్కి కానీ, డాక్టర్స్కి కానీ అనుమానం ఎక్కడొస్తుందంటే ఈ పైన ఇంజరీస్లో కాలమ్స్లో ఇంత ఇంజరీస్ చూపించారు, 18 ఇంజరీస్ చూపించారు కాబట్టి ఇది ఖచ్చితంగా హత్యే అనే భావం సామాన్య మానవుడికి కలుగుతుంది. కాబట్టి ఇందులో మరి పూర్తిగా ఇప్పుడు నేనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నానండి అనుకుందాం. నేనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా. సరే ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఏమండి ఇది మర్డరు అని చెప్పారు. ఇది మర్డర్ అండి, నాకు మర్డర్ అని అనుమానంగా ఉందని చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు నేను ఏం చేయాలి? ఆయన్ని ఎగ్జామిన్ చేసి ఆయన పార్ట్ 2 స్టేట్మెంట్ రాసుకుని విట్నెస్గా ఆయన్ని ఎగ్జామిన్ చేసి ఆయనకు ఉండే అనుమానాలు ఏంటో మనం రాసుకోవాలి. దీంట్లో ఆయన స్టేట్మెంట్లో రాయాలి. అది మానేసి ఎవరైనా అనుమానం ఉందంటే అనుమానం ఉన్న వ్యక్తులకు నోటీసులు పంపడం, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి. ఇదేంటి ఇది కొత్త రకమైన పోలీస్ ఇది. నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నా,
చెప్పేటప్పుడు మీ డ్యూటీ ఏంటి, మన పోలీస్ వారి డ్యూటీ ఏంటి, మీరు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు చక్కగా ఆయన ఏం చెప్తారో అవి రాసుకోవాలి. ఓకే, ఆయన చెప్పిన మాట మీరు నమ్మమని ఎవరు చెప్పారు? ఎన్నో కేసులు సంవత్సరాలు 2009 నుంచి 2010 నుంచి ఎన్నో కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. అంతవరకు ఎందుకు? చాలా సెన్సేషనల్ మర్డర్ కేసు, రాయలసీమలో మర్డర్ కేసు, అది స్టిల్ ఈ రోజుకి అండర్ ఇన్వెస్టిగేషన్లోనే ఉంది. అలాగా ఈ కేసు మరి అంత ఇమ్మీడియట్లీ ఇందులో మీరేం ఆలోచించాల్సిన పని లేదు, ఇంకా క్లోజ్ అయిపోయింది ఇన్వెస్టిగేషను అనే అర్థం వచ్చేలాగా పోలీస్ ఆఫీసర్స్ చెప్పడం వల్ల ఇది ఇంకా అనుమానం పెరిగిపోతుంది ప్రజలకి. ఇందులో తర్వాత ఫస్ట్ నుంచి మరి అది పోలీసు వారు రిలీజ్ చేశారా లేదా అనే తర్వాత విషయం అది. కానీ పోలీసు వారు 500 సీసీ ఫుటేజెస్ మేము సంపాదించామని చెప్పారు ఆయన. అయితే మరి 500 సీసీ ఫుటేజ్లోయే వీళ్ళు ప్రెస్కి రిలీజ్ చేశారా? మరేమో ఉన్నతాధికారి ఏమో మేమే ప్రెస్కి రిలీజ్ చేయలేదు, మాకు సంబంధం లేదంటున్నారు అన్నారు మొన్నటి వరకు. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి అయ్యే వీడియోలు చూపించి ఇగో దీని ప్రకారమే ఇది మేము ఇలా ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పేసి చెప్తున్నారు. మరి టోటల్గా మనం ఆలోచిస్తే క్రిస్టియన్స్ అందరూ ఇది హత్య అని చెప్తున్నారు. కాబట్టి దీన్ని సప్రెస్ చేయాలంటే ఇతని క్యారెక్టర్ ఇతను డ్రంకర్డ్ అనే క్యారెక్టర్ అయి ఉండొచ్చు. తాగితే తప్పేంటి? తాగకుండా ఎంతమంది ఉంటారు? తాగలేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఈ డ్రంకర్డ్ కాబట్టి డ్రంకర్నెస్ దాంట్లో ఇతను తాగి మొత్తెక్కువైపోయి యాక్సిడెంట్ చేసేసాడని చెప్పి అర్థం వచ్చేలాగా మీరు చెప్పాలని ఉద్దేశం మీకుందా? మరి అలా చెప్పడం వల్ల మరి ఆయనకి ఎన్నో కోట్లాది రూపాయల ఇన్సూరెన్స్ ఉంది అనుకుంటాను మరి ప్రజలు అనుకుంటున్నారు. మరి ఆ ఇన్సూరెన్స్ పోయినట్టేగా. మనం ఏమి డిసీజ్డ్కి చనిపోయిన వ్యక్తికి ఏమి న్యాయం చేసినట్టు, చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఏమి న్యాయం చేసినట్టు? ఒకవేళ నిజంగా మీరు ఒకవేళ డ్రంక్ అండ్ అయితే మరి పొద్దున్న నుంచి ఆయన 11 గంటలకి 11 నుంచి రాత్రి 11:30, 12 గంటల వరకు ఆయన కంటిన్యూ జర్నీ చేస్తున్నారు కదా. అందులో ఆ రోజు ఇంచుమించుగా 43 degrees ఎంత ఉంది ఎండ, హీట్. మరి దాంట్లో డీహైడ్రేషన్ వచ్చేస్తుంది కదా. ఆ డీహైడ్రేషన్ వల్ల నీరసం వచ్చి ఆయన అలా తూలిపోయి ఉండొచ్చు కదా. పోనీ మీరు చెప్పిన వీడియోలే కరెక్ట్ అయితే అది లిక్కర్ తాగినందువల్ల మరి అలాగా తూలిపోయారు లేకపోతే అలా పడిపోయారు అని చెప్పడానికి అవకాశం ఎక్కడుంది? మరి ఎథైల్ ఆల్కహాల్ అనేది మరి ట్రేస్ అయ్యింది కెమికల్ ఎగ్జామినర్స్ రిపోర్ట్లో అని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ పోస్ట్ మార్టం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో ఆల్కహాల్ స్మెల్ అనేది లేదు అని చెప్పేసి స్టమక్లో కానీ తర్వాత క్యావిటీస్లో కానీ ఆల్కహాల్ స్మెల్ లేదనే రాశారు. మరి దాని మీద నేను పెద్ద ఎక్స్పర్ట్ని కాదు, అయినా కానీ ఏదో నాకున్న పరిజ్ఞానంతో నాకు ఏదో అనుమానం అనిపించింది. అనుమానం అంటే అనుమానం కాదు, అంటే డాక్టర్స్ తప్పు చేసేసారు లేకపోతే ఇదేదో జరిగిపోయిందని నేను చెప్పట్లే. ఎందుకంటే డాక్టర్స్ ఎవరి ఉద్యోగాలు ఎవరు పోగొట్టుకోవడానికి ప్రయత్నించరు. ఎక్కడో మిస్టేక్ జరిగింది, మనం కమ్యూనికేట్ అవ్వడంలో ఎక్కడో మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ జరగడం వల్ల ప్రజలు రోజుకి దీని మీద ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది. దీనికి తోడు కొంతమంది నాయకులు ఇది ఖచ్చితంగా హత్య అని కొంతమంది అంటాం, కొంతమంది ఏమో అదర్ రిలీజియన్ వాళ్ళేమో ఇది వల్గర్గా మాట్లాడుతూ దొబ్బు తాగి యాక్సిడెంట్ చేశారు చచ్చాడు అని చెప్పి అంత వల్గర్గా మాట్లాడడం, సోషల్ మీడియాలో పెట్టడం. మరి ఇటువంటి సెన్సిటివ్ టైంలో అలాంటి మరి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోవట్లే. కేవలం ఏంటంటే ఎవరో ఆవేశంగా ఒక క్రైస్తవుడు మేము మాకు కోపం ఉంటుంది, మాకు అది ఉంటుంది అంటే దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మరి ఇదే ఇన్సిడెంట్ మీద అదర్ రిలీజియన్ నుంచి చాలామంది చాలా వల్గర్గా కామెంట్స్ సోషల్ మీడియాలో జరుగుతున్నాయి, వీడియోలు వస్తున్నాయి, స్టేట్మెంట్లు వస్తున్నాయి. అయినా కానీ దాని గురించి మరి ఎవరు పట్టించుకోవట్లే. అంటే మీరు ఎవరు రిపోర్ట్ ఇవ్వట్లేదు కాబట్టి మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు అని అనొచ్చు. కానీ మరి
చాలామంది దగ్గర విఆర్ఓల దగ్గర కూడా తీసుకుని రిపోర్ట్లు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినవి ఉన్నాయిగా, అలాగ అనుకున్నా కూడా. కాబట్టి ఇది ఎందుకంటే ఒక విధమైన సెన్సిటివ్ ఇష్యూ ఇది. దీన్ని ఏ రకంగా మనం అణగగొట్టాలి అనుకుంటే అది చాలా పొరపాటు. దీన్ని ఏ రకంగా దాన్ని సప్రెస్ చేయాలనంటే దాన్ని లీగల్గా ఏం చేస్తే బాగుంటుంది మీరు ఎగ్జామిన్ చేయండి సార్. ఎవరు హత్య అంటున్నారు, ఓకే, ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి, మీరు ఎలా హత్య అనుకుంటున్నారు చెప్పండి దీనికి ఎలా హత్య అనుకుంటున్నారు, ఏదో చెప్తారు. చెప్పినప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయండి, తప్పేంది, దాని మీద ఎంక్వైరీ చేయండి. అంతేగాని హత్య అన్నంత మాత్రాన ఎవరో రాజశేఖర రెడ్డి గారిని ఎవరో ఏదో పెద్ద కంపెనీ వాళ్ళు ఏదో చంపేశారు అని చెప్పినంత మాత్రాన దానికి మనం హత్య కింద చేసేసామా, దాన్ని ఏమైనా అరెస్టులు చేసేసామా? దాంట్లో అడుగుతారు, చెప్తారు. చెప్పినప్పుడు దానికి మనం ప్రతి ఒక్కరికి అనుమానం ఉంటుంది. అందులోనూ ఈయన పెద్ద అందరికీ కావాల్సిన వ్యక్తి అయినా, ఒక ఫెమిలియర్ పర్సన్ అయినా, అందులో ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా, మరి అలాంటి ఆయన చనిపోయిన మరణం మీద మరి ప్రతి ఒక్కరూ అభిమానులు ఉంటారు. పోనీ నిన్న చూడండి, ఏదో చిన్న నిరసన తెలియజేయడం కోసం అక్కడ ఏదో కొవ్వొత్తులు వెలిగించుకుందామని కొంతమంది వెళ్తుంటే దానికి మరి వందలాది మంది అక్కడ పోలీస్ బందోబస్తు పెట్టడం, మరి అది అవసరమేమో నాకైతే తెలీదు. మీరు అక్కడ లేకపోతే వాళ్ళ కొవ్వొత్తులు వెలిగించుకుని వెళ్ళిపోతారు. దానికి అంతమంది వందలాది మనుషులు అనవసరంగా ఎప్పుడు లేనిది ప్రతి సంవత్సరం నేను రన్ ఫర్ జీసస్కి ఇద్దరు కానిస్టేబుల్స్ని ఇవ్వండి సార్ మీకు అని బతులాడేవాళ్ళం మేము ఏదైనా ట్రాఫిక్ కంట్రోల్కి. కానీ అలాంటిది మరి నిన్న ఎంతమంది సీఏలు రన్ ఫర్ జీసస్కి ఎంతమంది సీఏలు వచ్చారు, ఎంతమంది పోలీసు వచ్చారు. నిజంగా మరి చాలా ఆనందం వేసింది. పోన్లే ఈ రకంగా అయినా పోలీసులు క్రిస్టియన్స్కి సర్వ్ చేస్తున్నారు అని ఆనందం వేసింది. అలాగే మరి ఏది ఏమైనా ఇది సెన్సిటివ్ ఇష్యూ. దీన్ని ఏ రకంగా చేయాలనుకుంటున్నారో ఒకసారి బాగా సీనియర్ ఆఫీసర్స్ ఆలోచించండి. ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకోకుండా అందరూ అనుకున్నట్టుగా ఇందులో ఏదో ప్రతిపక్షం వాళ్ళు ఎవరో దీంట్లో రెచ్చగొడుతున్నారు దీని గురించి అని అనుకోకుండా మనం చేయాల్సిన పని ముందు చేసి దానికి ఇంకో ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా చెప్పుంటే అసలు ఈ పరిస్థితి రాదు. అసలు డెత్ కాజ్ అనేది మనం ఎవరికి చెప్పాలి? కోర్టుకు చెప్పాలి. మీడియాలో చెప్పాల్సిన పనే వచ్చింది. ఆ మీడియాలో చెప్పడం ఎప్పుడైతే ఎథైల్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆఫ్ ఎథైల్ ఆల్కహాల్ అని ఎప్పుడైతే అన్నారో చాలామంది మరి నాకు తెలిసిన సామాన్య మానవులు ఏమన్నారంటే, ఏమంటే ఆయన తాగిన దాంట్లో ఏమన్నా స్పూరియస్ లెక్కర్ ఉందా అండి? బహుశా ఆ తాగింది ఏమన్నా మంచి లెక్కర్ కాదేమోనండి. మరి ఆ లెక్కర్ గవర్నమెంట్ సప్లై చేసిందే కదండి. దాంట్లో ఏమన్నా స్పూరియస్ లెక్కర్ ఉందా అండి, అందువల్ల ఏమైనా చనిపోయి అంటారా అండి అని కొంతమంది కొత్త రకమైన అనుమానాలు లేపుతున్నారు. కాబట్టి దీని గురించి ఒకసారి కూలంకషంగా మరి ఒకసారి ఉన్నతాధికారులు ఆలోచించి దీని మీద మరొకసారి అంటే కేసు క్లోజ్ చేసాము అనే అర్థం వచ్చిన తర్వాత అని మాట్లాడడంతోనే ఈ రకమైన అనుమానాలు పెరిగిపోయాయి అందరికీ. కేసు క్లోజ్ చేసే అధికారం మీకు ఉండొచ్చు, కాదని అంటలే. కానీ పబ్లిక్లో చెప్పాల్సిన పనే వచ్చింది. కోర్టుకి చెప్తారు, లేకపోతే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి ఎవరికి వెళ్తుంది అనుకుంటాను, అది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ చెప్తారు. తర్వాత మరి ఇవన్నీ తర్వాత ఏంటంటే కొంతమంది నిన్న నాకు తెలిసిన విషయం ఏంటంటే మరి యంగ్ సీనియర్ ఆఫీసర్స్ ఎవరో యంగ్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళు కొంచెం ఏదో పబ్లిక్లో మరి వాళ్ళకి ఏం తెలుస్తుంది, సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరో ఉండి వాళ్ళు కొంచెం డీల్ చేయాల్సి వస్తుంది ఇలాంటివన్నీ. అది మానేసి కొంచెం హార్ష్గా మాట్లాడే వాళ్ళని ముందు పెడితే మరి పరిస్థితి ఇష్యూ పెరిగిపోతుంది, ఏమవుతుంది? ఇవన్నీ ఆలోచించి ఏది ఏమైనా త్వరగా దీనికి ముగింపు పలకాలని కోరుకుంటూ, ఎందుకంటే నేను పోలీస్ ఆఫీసర్ని కాబట్టి నాకేదో కొద్ది గొప్ప మంచి అభిమానం, డిపార్ట్మెంట్ అంటే నాకు అభిమానం బాగాను. దానివల్ల నేను నా డిపార్ట్మెంట్లో ఇలా చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోలు చేస్తుంటాను. మన వాళ్ళు ఎవరో వినరు. యాక్చువల్గా పోలీస్ ఆఫీసర్స్ ఎవరు దీని గురించి పట్టించుకోరు. వీడు ఎందుకు చెప్తున్నాడు, వీడికి ఏం పని పడలేదు
రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి వీడియోలన్నీ చేసుకుంటూ కూర్చుంటున్నాడు వీడు అని అనుకుంటున్నారు. కానీ నేను చెప్పే వీడియోలన్నీ ఎడ్యుకేటివ్గా ఉంటాయి. ఒకసారి మీరు నా పాత వీడియోలన్నీ చూసుకోండి, ప్రతిదీ ఎడ్యుకేటివ్గానే ఉంటుంది. నేను కోల్కతా డాక్టర్ గారు రేప్ కేసు ఉంది, అందులో అందరూ చెప్పారు ఇంకేముంది 15 మంది చేశారు, రేప్ చేశారు, 20 మంది రేప్ చేశారు, 152 మిల్లీగ్రాములో ఎంతో దాని శమన ఉండిపోయింది ఆవిడ దాంట్లోనూ అని ఇవన్నీ చెప్తే నేను ఫస్ట్ సెకండ్ డే చెప్పా, కాదండి ఇది ఒక్కళ్ళే చేశారు, ఏ రకంగా చేశారు అనేది కూడా నేను డెమాన్స్ట్రేషన్ చేసి చెప్పాను. కాకపోతే 3 నెలలు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సిబిఐ వారు సేమ్ అదే నేను ఏదైతే ఎక్స్ప్రెస్ చేశానో, కావాలని నేను అనుమానం నేనేమి గొప్పగా ఎక్సెస్ చెప్పట్లేదు. నా యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ ఉంటాయి చూడండి, పాతవి. దాన్ని బట్టి మీరు నేను ఎంతవరకు అంటే నేను పెద్ద మేధావిని కాదు. మేము ట్రైనింగ్ అయ్యేటప్పుడు మా గురువులు చాలా వాళ్ళు ఆయన ఎవరో బుచ్చిరెడ్డి గారు ఎవరో ఉండేవారు, ఒక డాక్టర్ గారు. ఆయన ఫారెన్సిక్ మెడిసిన్ చెప్పేవారు ఆయన. అలాగే ఫారెన్సిక్ సైన్స్ మీద ఆ మేడం ఎవరో వచ్చి చెప్పేవారు. ప్రతిదీ చాలా విపులీకరించి చెప్తూ మాకు బాగా బ్రెయిన్కి ఎక్కేలా చెప్పడం వల్ల ఈరోజు నేను ఇంత మీకు డంకాపదంగా చెప్పగలుగుతున్నాను నేను. లేకపోతే ఎంత ధైర్యం ఉండాలి, ఇది యాక్సిడెంట్ అని చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి. నేను ఎప్పుడు చెప్పా, ఇన్సిడెంట్ జరిగిన 5వ రోజు 6వ రోజు చెప్పాను నేను దాన్ని. కాబట్టి నేను ఫస్ట్ రోజు నుంచి కూడా క్రిస్టియన్స్ అందరికీ చెప్తున్నా, ఇది యాక్సిడెంట్, మీరు ఇబ్బంది పడకండి, అనవసరంగా దీన్ని మీరు వేరే విధంగా ఆలోచించకండి అని నేను ఎన్ని చెప్పినా నమ్మలేదు. ఎందుకంటే ఇంజరీస్ కనబడుతున్నాయి ఓపెన్గా. ఆ అంబులెన్స్లో డెడ్ బాడీని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇది హత్య అని చెప్తారు. ఎందుకంటే దానికి తోడు ఆ షర్ట్ మీద ఫుట్ ప్రింట్ ఒకటి ఉంది, ఇంకేముంది, కాలు అందు మీద వేసి గొడ్డలతో నరికేశారు, కత్తితో నరికేశారు, మొక్క మీద నరికేశారు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకంటే మరి పోస్ట్ మార్టం సర్టిఫికెట్లో ఫైనల్ ఒపీనియన్ ఇచ్చిన దాంట్లో మొదలైంది కన్ఫ్యూజన్ అంతాను. ఆ మీడియాలో ఎప్పుడైతే ఐజీ గారు దాన్ని ఎప్పుడైతే ఒపీనియన్ చెప్పారో అప్పటి నుంచి కన్ఫ్యూజన్ మొదలైంది. అసలు ఈ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ గురించి కూడా అందుకనే అందరూ ఎందుకు సప్రెస్ చేస్తున్నారు అని ఒక విధమైన అనుమానం పెరిగిపోయింది. మరి దానికి తగ్గట్టుగానే ఇందులో మరి టోటల్ హెడ్ అంటారో లేకపోతే స్కాల్ప్ కింద ఏమైనా ఇంజరీస్ ఉన్నాయో మరి నాకు తెలియదు. ఆయన హెడ్ ఇంజరీ, అదర్ మల్టిపుల్ ఇంజరీస్ అసోసియేటెడ్ విత్ కన్జంప్షన్ ఆఫ్ ఎథైల్ ఆల్కహాల్ అన్నారు. మరి ఇటువంటి రోడ్ యాక్సిడెంట్లో ఎథైల్ ఆల్కహాల్ గురించి అది యాక్సిడెంట్, ఫిజికల్గా యాక్సిడెంట్ ఎలా జరిగింది చెప్పాలి, కానీ నువ్వు మెంటల్గా ఆ టైంకి అతను తాగి ఉన్నాడా, లేకపోతే మత్తులో ఉన్నాడా, లేకపోతే ఈ ఎండ వల్ల డీహైడ్రేషన్ వల్ల అతను కళ్ళు తిరిగి అలాగే యాక్సిడెంట్ జరిగిందా చెప్పడానికి మనం ఎవరం? మనం దేవుళ్ళం కాదుగా. మరి ఈ కన్ఫ్యూజన్ అంతా ఎవరు క్రియేట్ చేశారు? కాబట్టి ఆలోచించుకొని దీనికి ఎప్పటికన్నా ముగింపు పలకాలని కోరుకుంటూ మీ సాల్మన్ రాజు.